నిన్న మనం అందరం చూసి ఒక 25 years old బ్యాడ్మింటన్ ఆడతా కుప్పగూలు పడిపోయి చనిపోవటం. ఇది చాలా బాధాకరమైన విషయం అందరికీ కూడా. దీనికి కారణం వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. యూజువల్లీ యంగ్ పీపుల్ లోపల మెయిన్గా 3 కారణాలు ఉంటాయి. ఒకటో హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని హార్ట్ మసిల్ అబ్నార్మల్గా థిక్కెన్ అవుతుంది, అంటే మందంగా అవుతుంది. సెకండ్, కొంతమందికి డైరెక్ట్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లాంగ్ క్యూటీ అంటారు, బ్రుగాడా అంటారు. ఇది ఇండియాలోను సౌత్ ఈస్ట్ ఏషియాలోను కామన్. థర్డ్, కొంతమందికి వేరే హార్ట్ ప్రాబ్లంలు, హార్ట్ పంపింగ్ తగ్గటం అలా ఉండి వాళ్ళకి ఆయాసం అలాంటి సిమ్టమ్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈసీజీ ఎకో 4 కండిషన్లో రికమెండ్ చేస్తుంది. ఒకటి, మీరే స్పృహకు పడిపోయిన హిస్టరీ ముందు ఉందనుకోండి, ఫెయింటింగ్ స్పెల్స్ లాంటి. సెకండ్, మీకు ఫ్యామిలీ హిస్టరీ, మీ చుట్టాలు ఎవరో అకస్మాత్తుగా చనిపోవటం లేకపోతే నిద్రలో చనిపోవటం అలా అయితే. థర్డ్, మీకు వేరే సిమ్టమ్స్ ఉన్నాయి, నడుస్తుంటే ఆయాసం రావడం అలాంటి హార్ట్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఫోర్త్, మీరు అథ్లెటిక్ యాక్టివిటీకి ఏదో ఒకటి ఎన్రోల్ అవుదాం అనుకున్నారు, అలాంటప్పుడు ఈ 4 కండిషన్లో ఏదన్నా ఉంటే మీరు ఈసీజీ ఎకో స్క్రీనింగ్ ద్వారా చాలా వరకు ఈ ప్రాబ్లం లేదని నిర్ధారించవచ్చు, మీకు ఈ ప్రాబ్లం రావని కూడా చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ జనరల్ పాపులేషన్ అకార్డింగ్ టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఈ స్క్రీనింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఇలా సడన్గా గుండె ఆగిపోయే రిస్కులు చాలా తక్కువ ఈ 4 ప్రాబ్లమ్స్ లేకపోతే. ఎవరన్నా అకస్మాత్తుగా కుప్పగూలి పడిపోవటం, స్పృహ తప్పి పడిపోవటం, గాలి పీలవటం ఆపేసినప్పుడు మీరు వాళ్ళని పలకరించినా సరే వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా గాలి పీలవని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అలాగే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అనేది ఒకటి తెచ్చి ప్యాడల్స్ కనెక్ట్ చేస్తే అదే షాక్ ఇచ్చి మళ్ళా హార్ట్ రిథమ్ మళ్ళీ రెస్టోర్ చేసి వాళ్ళని సేవ్ చేయగలుగుతుంది. నిన్న ఒక బ్యాడ్మింటన్ ఆడతా ఒక చిన్న అబ్బాయి చనిపోయారు. అలాంటప్పుడు ఇమీడియట్లీ సిపిఆర్ ఏఈడి చేస్తే వీళ్ళలో చాలామంది ఆల్మోస్ట్ 80% మనం సేవ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా సిపిఆర్ ట్రైనింగ్ తీసుకోవాలి. మీరు దీని ద్వారా ఒక లైఫ్ని సేవ్ చేయొచ్చు.